హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 16 to 28 2026 ఫిబ్రవరి 16 to 28. సో ముందుగా 2026 సంవత్సరానికి విపత్తుల నిర్వహణ అంశంలో వ్యక్తిగత కేటగిరీలో సుభాష్ చంద్రబోస్ జాతీయ అవార్డుకి ఎవరిని ఎంపిక చేయడం జరిగింది. 2026 సంవత్సరానికి విపత్తు నిర్వహణల అంశంలో వ్యక్తిగత కేటగిరీలో సుభాష్ చంద్రబోస్ జాతీయ అవార్డుకు ఎవరిని ఎంపిక చేయడం జరిగింది. ఇది లెఫ్టినెంట్ కల్నల్ సీతా అశోక్ షెల్కే గారిని అయితే ఎంపిక చేయడం జరిగిందనమాట. G4 భౌగోళిక అయస్కాంత తుఫాను అంటే ఏమిటి? G4 భౌగోళిక అయస్కాంత తుఫాను అంటే ఏమిటి అంటే భూమిపైన ఉన్నటువంటి అయస్కాంత మండలంలో మ్యాగ్నెటోస్పియర్ సౌర కార్యకలాపాల వల్ల తీవ్రమైన కల్లోలం సంభవించడం. భూమిపైన అయస్కాంత మండలంలో మ్యాగ్నెటోస్పియర్ సౌర కార్యకలాపాల వల్ల తీవ్రమైన కల్లోలం సంభవించడం. సో అంతేకాకుండా నెక్స్ట్ వన్ వచ్చేసి కుంభల్గఢ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. కుంభల్గఢ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సిట్రస్ పళ్ళ పంటలను ప్రోత్సహించేందుకు కిన్నో పళ్ళ మహాకుంభ్ను రాజస్థాన్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. అయితే దీని కుటుంబం జాతి ఏంటి అంటే మందారిన్ పళ్ళ కుటుంబం హైబ్రిడ్ సిట్రస్ జాతి పండు. మందారిన్ పళ్ళ కుటుంబం హైబ్రిడ్ సిట్రస్ జాతి పండు. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం కింద కలడి తినుబండారం స్థాయిని పెంచి శాస్త్రీయంగా పెంచి నిల్వ ఉంచే కాలాన్ని పొడిగించాలని సూచించారు. ఇది దేనికి సంబంధించింది అంటే కలడి భారతదేశంలోని కాంగ్రా జిల్లా హిమాచల్ ప్రదేశ్కు చెందినటువంటి సాంప్రదాయ పాల తినుబండారం అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మహిళలు శాంతి భద్రతల సూచి 2025-26లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన దేశం ఏది అంటే డెన్మార్క్. ఇటీవల జాతీయ ప్రజాస్వామ్య వ్యవస్థ IIDVA అధ్యక్ష స్థానం నుంచి పొందిన భారతీయ వ్యక్తి ఎవరు అంటే జ్ఞానేష్ కుమార్. పూణేకి చెందినటువంటి ఖగోళ పరిశోధకులు ఇటీవల ఒక నిర్దిష్టమైన గుండ్రంగా ఉన్నటువంటి గెలాక్సీ కనుగొనడం జరిగింది. దానికి ఏమైనా పేరు పెట్టారంటే అలకనంద. మన దేశంలోని ఏ రాష్ట్రంలో రణరథంలో పులుల రిజర్వ్ నెలకొని ఉంది? రాజస్థాన్. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ స్టూడియోను స్వాధీనం చేసుకుంటున్న కంపెనీ ఏది? నెట్ఫ్లిక్స్. చెస్ జెరూసలం మాస్టర్స్ టైటిల్ను గెలుచుకున్న భారతీయ క్రీడాకారుడు ఎవరు అంటే అర్జున్ ఎరిగ్రెసీ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్లస్ 2025 సంవత్సరానికి వర్డ్ ఆఫ్ ద ఇయర్గా దేన్ని ఎంపిక చేసింది? రేస్ బ్యాట్. సో ఇది అండి ఈరోజు మన ఛానల్ కరెంట్ అఫైర్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మన ఛానల్ అయితే కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ అవుతుంటాయి. థ్యాంక్ యూ, లవ్ యూ, కీప్ వాచింగ్.